బ్రేకింగ్ న్యూస్. తుడా నిధులపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25లోగా 18 అంశాలపై తాము కోరిన రికార్డులను సమర్పించాలని తుడా ఆఫీసర్లను కోరారు విజిలెన్స్ అధికారులు. అయితే 600 కోట్లను 5 ఏళ్లలో ఖర్చు పెట్టినట్లు నిర్ధారించారు. తుమ్మలగుంట చెరువులోని పార్కు కోసం 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. తుడా భూముల అమ్మకాల నిధులను రహదారులకు, పేర్లు, బెంచీలు, ధ్యాన మందిరాలు, మొక్కల కోసం ఖర్చు పెట్టినట్లు సమాచారం. 70 కోట్లతో వెహికల్స్, ల్యాప్టాప్స్, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక 35 మంది ఉద్యోగులు సొంత అవసరాలకు వాడినట్లు నిర్ధారించారు. అయితే 2019 నుంచి 2024 వరకు తుడా చైర్మన్లుగా చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి ఉన్నారు. మరోవైపు విజిలెన్స్ విచారణతో గతంలో పనిచేసిన ఆఫీసర్లు భయపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఏదైతే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో గత 5 సంవత్సరాలు ఏదైతే 2019 నుంచి 2024 వరకు జరిగిన వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమికంగా ఇక్కడ అక్రమాలు జరిగినట్లు నివేదిక రావడంతో దీనిపై విజిలెన్స్ ను పూర్తి స్థాయిలో తనకు ఒక నివేదిక ఇవ్వమంటూ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యం. మొత్తం మీద అయితే తుడా గతంలో మిగులు నిధులతో ఉండేది, డిపాజిట్లు బ్యాంకులో ఉండేవి. కానీ ప్రస్తుతం ఓవర్ డ్రాఫ్ట్ కు పోయింది. ప్రతి నెలకు ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తుడాకు సంబంధించిన భూములను పెద్ద ఎత్తున అమ్మకాలు చేసి సుమారు 600 కోట్ల రూపాయలు పైగా టర్న్ ఓవర్ ఈ 5 సంవత్సరాల్లో జరిగినట్లు నిర్ధారించారు. వీటినన్నింటినీ అనవసరంగా ఖర్చు పెట్టారు. మొత్తం మీద అయితే ఒక 240 కోట్ల రూపాయలను ఏకంగా చంద్రగిరి నియోజకవర్గాల్లోని 6 మండలాల్లో ఖర్చు పెట్టినట్లు కూడా నిర్ధారించారు. ఏదైతే బెంచీలు, అదేవిధంగా గ్రంథాలయాలు, ధ్యాన మందిరాల పేరుతో ఈ దుబారాగా నిధులు వ్యయం చేశారని, ప్రస్తుతం ధ్యాన మందిరాలు మందుబాబులకు అడ్డాగా మారిన పరిస్థితి కూడా నియోజకవర్గంలో కనిపిస్తుంది. దీంతో పాటు రోడ్లకు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో పాటు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టారు. రోడ్లు కూడా వేసినట్లు చెప్తున్నారు. కానీ కొన్ని పనులు చేయకనే చేసినట్లు రికార్డులు చేసి నిధులు డ్రా చేసినట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీడీఓలు ఏదైతే తుడాకు నిధులు ఉన్నాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నప్పటికీ వారిని కాదని పాలక మండలి ఒక తీర్మానం చేసింది. ఎంపీడీఓలకు నిధులు కేటాయించి వారి ద్వారా పనులు చేయించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద తుడాలకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గం, అదేవిధంగా నగరి నియోజకవర్గంలో ఒక పుత్తూరు మండలం ఉంటుంది. అయితే ఈ నియోజకవర్గాలన్నిటికీ సంబంధించి కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేయగా చంద్రగిరి నియోజకవర్గానికి మెజార్టీ నిధులు మళ్లించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు పార్కుల ఆధునీకరణ పేరుతో 14 కోట్ల రూపాయలు, మొక్కల కొనుగోలు కోసం 15 కోట్ల పైగా వ్యయం చేసినట్టు తెలుస్తుంది. తుమ్మలగుంట చెరువును పూడ్చి అందులో అధునాతనమైన వాకింగ్ ట్రాక్ తో పాటు మొక్కల పెంపకానికి ఏకంగా 75 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఏదైతే 20 కోట్ల రూపాయలు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఆ పార్క్ మెయింటెనెన్స్ కోసం డిపాజిట్ కూడా తుడా నిధులను చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే ఏదైతే తుమ్మలగుంట చెరువు మీద గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో ఉంది. అక్కడ చెరువును పూడ్చివేయడం పైన గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. దీని మీద వివాదం ఉన్నప్పటికీ ఏకంగా దానిపైన 75 కోట్ల రూపాయలు వ్యయం చేయడం పైన కూడా వివాదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గత 5 సంవత్సరాల్లో ఏదైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి ఇద్దరే తుడా చైర్మన్ గా వ్యవహరించారు. ఈ పరిస్థితుల్లో అంతేకాకుండా వారి వ్యక్తిగత సిబ్బందికి, వైసీపీకి సంబంధించి సర్వే సిబ్బందికి కూడా తుడా నిధుల ద్వారా జీతాలు చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందులో తుడా సెక్రటరీలుగాను, వీసీలుగా పనిచేసిన అధికారులు ఇప్పుడు తాము ఇక్కడ ఇరుక్కుపోతామనే భయాందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రియా. రైట్ దామోదర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.